వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి మనం గోస్ట్ బస్టర్స్ ఫ్రోజన్ ఎంపైర్ మూవీ రివ్యూ చూద్దాం. ఇది వచ్చేసి అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. ఇప్పుడు మనం స్టోరీ లైన్కి వచ్చేవరకు ఫస్ట్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు స్టోరీ లైన్కి వచ్చేవరకు ఈ స్టోరీ మొత్తం న్యూయార్క్లో ఉంటుంది. స్టోరీ అంతా ఈ హీరో టీం వచ్చేవరకు వీళ్ళందరూ గోస్ట్ బస్టర్స్, గోస్ట్ను వదిలించేవాళ్ళు. స్టార్టింగ్లో మనము గోస్ట్ను వదిలించేది ఒక పెద్ద ఫిష్ గోస్ట్ను వదిలించేది చూపిస్తారు. వీళ్ళు వచ్చేసి కార్లో హీరో ఫ్యామిలీ వెళ్తారు. హీరో వైఫ్ ప్లస్ వాళ్ళిద్దరు పిల్లలు ఉంటారు. 4 మెంబర్స్ కార్లో వెళ్తుంటారు. గోస్ట్ బస్ చేసే ఎక్విప్మెంట్స్ అన్నీ వీళ్ళ దగ్గర ఉంటాయి. స్టార్టింగ్లో గ్రాఫిక్స్ బాగుంటాయి. ఒక పెద్ద ఫిష్ గోస్ట్ని వీళ్ళు బస్ చేయడం అది చూపిస్తారు. ఒక డ్రోన్ కూడా ఉంటుంది. స్టార్టింగ్లో కార్ తోటి గోస్ట్ బస్ చేయడం, ఆ డ్రోన్ తోటి గోస్ట్ బస్ చేయడం అది చూపిస్తారు. స్టార్టింగ్లో అది బాగుంటుంది స్టార్టింగ్ గ్రాఫిక్స్. ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చేసి చిన్న చిన్న గోస్ట్లని తరిమేస్తుంటారు. ఒక 2-3 గోస్ట్లు ఉంటాయి. వాటిని తరిమేయడం చూపిస్తారు. వీళ్ళ ఫ్యామిలీ మొత్తం గోస్ట్ని తరిమించే ఫ్యామిలీ ఉంటుంది. గోస్ట్ బస్టర్స్. వీళ్ళ పేరెంట్స్ కూడా ఉంటారు. వాళ్ళు కూడా గోస్ట్ బస్ చేసే ఫ్యామిలీ. అట్లా న్యూయార్క్లో చిన్న చిన్న గోస్ట్ వస్తుంటే వీళ్ళని బస్ చేస్తుంటారు. క్లైమాక్స్లో వచ్చేసి ఇక పెద్ద గోస్ట్ వస్తుంది. ఎలా అంటే ఇక ఇక్కడ హీరో కూతురు ఉంటుంది. ఆ కూతురు వచ్చేసి చిన్న ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకుంటుంది. అప్పుడు పెద్ద గోస్ట్ వచ్చేసి ఇంకా అది బయటకు వస్తుంది. పెద్ద గోస్ట్ ఫ్రోజన్ ఎంపైర్ గోస్ట్. అయితే అది న్యూయార్క్ సిటీ మొత్తం ఐస్ గడ్డలా చేస్తుంది, ఫ్రోజన్ చేస్తుంది. ఐస్ గడ్డ చేసి వేరే వేరే దయాలన్నీ తీసుకొచ్చి అలా చేస్తుంది. అప్పుడు దాన్ని ఆ గోస్ట్ని కంట్రోల్ చేయడానికి ఇంకా హీరోయిన్ వచ్చేసి ఒక ట్రిక్ ప్లే చేస్తుంది. బ్రాస్ తోటి కథమవుతుందని చెప్పి బ్రాస్ని తయారు చేసుకుంటుంది. ఇంకో అతను ఉంటాడు. అతను వచ్చేసి ఫైర్ మాస్టర్. ఫైర్ తయారు చేస్తుంటాడు. అట్లా కొత్త కొత్త ఎక్విప్మెంట్స్ అన్ని వీళ్ళు తయారు చేస్తుంటారు. క్లైమాక్స్లో బాగుంటుంది. అది క్లైమాక్స్లో పెద్ద ఘోషణ పిలిచేది వీళ్ళందరూ తయారు చేస్తుంటారు. హీరోయిన్ వచ్చేసి హీరో కూతురు వచ్చేసి బ్రాస్ తోటి దాన్ని అటాక్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇంకో అతను ఫైర్ మాస్టర్ ఉంటాడు. అతను ఫైర్ తెప్పిస్తాడు. క్లైమాక్స్కి వీళ్ళు ఏజ్డ్ వాళ్ళు వచ్చేసి వాళ్ళు ఒక పెద్ద ఇంజన్ స్టార్ట్ చేస్తారు. ఆ ఇంజన్ తోటి ఆ గోస్ట్ ఫ్రోజన్ ఎంపైర్ గోస్ట్ వెళ్ళిపోతుంది. మొత్తానికి టోటల్ గ్రాఫిక్స్ అయితే బాగుంటుంది. ఆ సిటీ మొత్తం ఫ్రోజ్ అయితే బాగా చూపిస్తారు. ఐస్ గడ్డలు అయ్యేది మొత్తం. విజువల్ ఎఫెక్ట్స్ బాగున్నాయి. స్క్రీన్ ప్లే కూడా బాగుంటుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంటుంది. సబ్స్క్రైబ్ టు మై ఇది తెలుగు డబ్బింగ్ కూడా బాగుంటుంది. తెలుగు డబ్బుడ్ వర్షన్ కూడా ఉంటుంది. హిందీ డబ్బుడ్ వర్షన్ ఉంది దీనిలో. నేను హిందీ డబ్బుడ్ వర్షన్ రివ్యూ చేస్తున్నాను. హిందీలో చూశాను మూవీ. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు సీ ద మూవీ రివ్యూస్.